అనంతపురం జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ అవీరా హాస్పిటల్లో నిన్న ఉదయం ఒక యువతి అనుమానాస్పదలో మృతి చెందింది. ఇంతవరకు కూడా కారణం తెలియదు, కానీ పేరెంట్స్ మాత్రం ఆరోగ్యంగా ఉండే అమ్మాయిని హాస్పిటల్ వాళ్ళు ఏదో చేసి ఉంటారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు యువతి తల్లిదండ్రులు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మాయి ఎలా ఉండేది, చివరిసారిగా ఎప్పుడు మాట్లాడేందుకు అనుకునే ప్రయత్నిద్దాం. మీ అమ్మాయి మీది ప్రస్తుతం ఏ ఊరు మీదమ్మా? మాది ముదుగుబులోనే, మేము అంత ఫ్యామిలీ అంతా ముదుగుబులోనే ఉంటున్నాము. ఆ నైట్ డ్యూటీకి పోతున్నానని కూడా చెప్పింది. లాస్ట్ నిన్న 10:22కు మాట్లాడింది. ఏమ్మా డ్యూటీ అయిపోయిందంటే డ్యూటీ అయిపోయింది వచ్చినాను అనింది. ఏం చేస్తున్నావు అంటే దోశ తింటున్నాను తినేసినాను అంటే ఇంకా నాతో ఏం మాట్లాడదు కానీ రెస్ట్ తీసుకో పనుకొని నైట్ అంతా డ్యూటీ చేసినావు అన్నాను. సరేలే అనింది. మళ్ళీ 1:22కి ఫోన్ చేసినారు నాకు హాస్పిటల్లో రాండిని. ఎందుకు మీరు పిలుస్తున్నారంటే ఏమీ సమాధానం చెప్పలేదు. మా పేరెంట్స్ పోయి మధ్యలో పోయి ఎందుకో ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే వాళ్ళు పోతే వాళ్ళతో లోపలికి కూడా హలో చేయనీయలేదంట హాస్పిటల్లో. బయటే ఉండండి నెలకు. కనీసం మీకు బయట ఎందుకు పెడతారు మీరు? మీకు ఏదన్నా మీ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటే కదా మా పేరెంట్స్ లోపలికి రానిలేదు. ఏమి జరిగిందని సమాధానం చెప్తే ఏమి చెప్పలేదు. డాక్టర్ల దగ్గర పోయి మీకు కాళ్ళు పట్టుకుంటాను చెప్పండి సార్ అంటే సమాధానం చెప్పలేదు. సిస్టర్ల దగ్గర పోయి అందరు కాళ్ళు పట్టుకున్నాను చెప్పండి అంటే వాళ్ళని ఇట్లా సైగ చేసేసి అందరు లోపలికి పోతారు సార్. ఏమే కానీ హాస్పిటల్లో సమాధానం చెప్పలేదు కూడా. 10:30కు మాట్లాడింది. 1 గంటకే డెత్ ఎట్లయితుంది? హాస్పిటల్ మీదే, హాస్టల్ మీదే, హాస్పిటల్ వాళ్ళదే కదా బాధ్యత. మా పాపకి ఏమన్నా ఆరోగ్యం బాగలేకుంటే మాది బాధ్యత. మా ఇంటి కాడ కాదు, మీ హాస్టల్లోనే డ్యూటీ చేసింది, మీ దగ్గరే సైన్ చేసింది, మళ్ళీ హాస్టల్కి పోయింది, టిఫిన్ తినింది, నాతో మాట్లాడింది, పనుకుంది. మీది బాధ్యత కాక ఇంకెవరిది బాధ్యత? మీతో మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్పిందమ్మా? హెల్త్ బాగాలేదు ఏమన్నా చెప్పింది? ఏమీ చెప్పలేదు సార్. ఏం చేస్తానో బాగా మాట్లాడింది. దోశ తింటానని కూడా చెప్పింది. అంతే. నేనేమన్నాను, రెస్ట్ తీసుకో నైట్ అంతా డ్యూటీ చేసినావు అంటే దాంట్లోన ఆ డ్యూటీలోన ఆ సూపరింటెండెంట్ కొంచెం ఇట్లా కూర్చొనిడంట నిలబడుకొని భలే సూపరింటెండెంట్ టార్చర్ ఎక్కువ ఉన్నది హాస్పిటల్లో. అది ఏమి జరిగిందని హాస్పిటల్లో అడిగితే ఒక్కరు కూడా రెస్పాన్స్ కావడం లేదు, కాను కూడా కాలేదు, చెప్పలేదు. మేము వచ్చి అప్పుడు కేసు పెట్టేందుకు పోలీసులు అట్టింటి వచ్చి ఆ శవాన్ని కూడా హాస్పిటల్లో వదిలేసి వచ్చినారు. దీనికి హాస్పిటల్లో కదా బాధ్యత. ఒక్కరు కూడా రెస్పాన్సే కాలేదు సార్. మాకు జరిగిన అన్యాయం మీ బిడ్డలకు కూడా జరుగుతుంది, న్యాయం చేయండి సార్ అని అందరిని కాళ్ళు పట్టుకున్నా, ధర్నా చేసిన ఏమీ న్యాయం జరగలేదు సార్. అంటే ఇప్పుడు లాస్ట్ మీతో అమ్మాయి మాట్లాడినప్పుడు అన్ని బాగున్నాయని చెప్పిన అమ్మాయి కేవలం 2 గంటల సేపు చనిపోయి మీకు ఫోన్ వచ్చింది. అప్పటికి కూడా మీకు ఏం చెప్పారా? చనిపోయిందని చెప్పలేదు. మా పేరెంట్స్ వచ్చి మళ్ళీ అడిగితే లోపలికి హలో చేయనీలేదంట. వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ బాబాయ్ వస్తే మేము లోపలికి రమ్మన్నారు, వస్తానంటే రావద్దండి బయటే ఉండండి అన్నారంట. మాతో ఏం చెప్పలేదు సార్. ఊరికే రాండి అంటున్నారు కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. అమ్మాయి మీరు బాడీ చూసినప్పుడు ఏమన్నా రక్త గాయాలు రక్తం బెడ్ వస్తుంది సార్. ఏమి చెప్పలేదు. ఏం జరిగిందంటే ఏం లేదంటారు. ఏం జరిగిందని ఏమీ సమాధానం చెప్పడం లేదు. ఏమి ఇంత రెస్పాన్స్ కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుండి. అంటే మీరేమో వాళ్ళు చెప్పినప్పుడు కానీ హాస్టల్లో వేధింపులు ఉండాలి అంటే హాస్పిటల్లో ఎక్కువ స్ట్రిక్ట్గా వేధింపులు ఎక్కువ ఉన్నాయని చెప్పేదామా అమ్మాయి ఎప్పుడన్నా? కానీ ఇన్ఛార్జ్తో సూపరింటెండెంట్తో టార్చర్ ఉండేది. కొంచెం కూడా కూర్చొనిడు నిలబడుకొనిడు అని చెప్తాన్నది సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైనా చూసారమ్మా? అమ్మాయి దగ్గర బాడీ రక్త గాయం చూసారు ఏమన్నా? నోట్లోకి పైప్ వేసినారు సార్. నోట్లోకి ముక్కులోకి పైప్ వేసినారు. వామిట్ అయింది పాపకైతే. అంటే వాళ్ళు ఏం చెప్పారు? గుండెపోటు అంటున్నారా లేకుంటే ఏమన్నా ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు? ఏం చెప్పట్లేదు? ఏం మాతో చెప్పలేదు సార్. ఎట్లా చనిపోయిందో మాకు తెలియదు, ఇదే అంటున్నారు సార్. అప్పటి నుంచి కూడా ఏమీ లేవు సార్. అసలు మేము కాల్ చేసి మా పాప ఏం ఫోన్ లిఫ్ట్ చేయలేదని వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ లేపితేనే తెలిసింది సార్. వాళ్ళకి తెలియదు సార్. మా అమ్మాయి నిన్న ఇంటికి వస్తాననింది, ఏం రాలేదని చెప్పి మేము వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. ఏమా చూడంటే ఆంటీ నేను ఊరికి పోయినాను, మా చెల్లెలు ఉంది నేను చేస్తానని చేసింది ఆ అమ్మాయి. హాస్టల్కి చేసి నిద్ర లేపుతున్నా లేదంట, నీళ్లు పోసినా కూడా లేదంట. అంటే లేపండి అమ్మా అన్నాను. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి ఆంటీ సీరియస్గా ఉంది, అంబులెన్స్లో పిలుచుకొని పోతున్నారు హాస్టల్ నుంచి, మీరు రండి అన్నారు. మేము 1:40కి పోయినాం సార్. అక్కడికి 2:30కి చెప్పినారు చనిపోయిందని. అప్పుడు దాకా మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. అమ్మాయిని కూడా చూడలేదు అసలు.
2:30కంతా ఇంకా అప్పటికే నేను మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసినాను రండి అని. బాగాలేదు, పాపకి సీరియస్గా ఉంది, చూస్తున్నారు అన్నారు కానీ చనిపోయిందని అయితే మాకు తెలియదు. మళ్ళీ 2:30కి ఏం చెప్తున్నారు, మీ అమ్మాయి అక్కడే చనిపోయింది, నిద్దట్లోనే చనిపోయింది, హార్ట్ అటాక్ అంటున్నారు. అంత చనిపోయినట్లుంటే ఇక్కడికి వస్తానే పైపు ఎందుకు వేస్తారు సార్? చెప్పాలి కదా వాళ్ళు. ఫస్ట్ మేము వస్తానే మీ అమ్మాయి దీనివల్ల చనిపోయిందని చెప్పాలా, మాకు చెప్పలేదు వాళ్ళు. స్టార్టింగ్ వస్తానే మీ అమ్మాయిని చూస్తున్నారు, పల్స్ రేట్ తగ్గిపోయినాయి, చెక్ చేస్తున్నారు, కాసేపు కూర్చోండి బయట అన్నారు. 1/2 అవర్ బయట కూర్చొని ఏడుస్తున్నాను నేను. మీ అమ్మాయి చనిపోయిందని అప్పుడు చెప్పకోకుండా మీరు 2:30కి చెప్తే ఎట్లా సార్? నేను ఫోన్ చేసి మా పాపని లేపితేనే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు చూసుకోలేదు. మేము నైట్ డ్యూటీ కదా అని 7-8 గంటలకు చేసి అంతవరకు ఆ పిల్ల చనిపోయినా కానీ పట్టించుకోరు కదా మీరు. ఇంతే కదా హాస్పిటల్లో వాళ్ళ నిర్లక్ష్యం, ఇంతే కదా. మిమ్మల్ని నమ్మి మా పిల్లల్ని పంపించి ఇట్లే నమ్మి చేసేది. అంటే హాస్టల్లో వేల మంది పిల్లలు ఉంటారు, హాస్పిటల్లో ఎక్కువ మంది రోగులు వస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అంటున్నారు మీరు? ఇదే అంటున్నాం సార్. అప్పుడే ఒక అమ్మాయి చనిపోయింది 1 year బ్యాక్. ఒక అమ్మాయి నైట్ డ్యూటీ చేసి నిద్దట్లో ఇట్లా తెల్లవారుజాంకడ బెడ్ పైన పడుకొని చనిపోయింది ఒక అమ్మాయి. అప్పుడు కూడా ధర్నాలు చేసినారు, అన్నీ చేసినారు. అప్పుడే మానేమన్నాం మా అమ్మాయిని. మా ఇంట్లో పరిస్థితి బాగాలేక అమ్మాయి చేస్తుండింది. నేను ఫోన్ చేస్తేనే వాళ్ళు చూసుకున్నారు కానీ మేము ఫోన్ చేయకపోతే మా అమ్మాయిని పట్టించుకోరు కదా వాళ్ళు. ఇంతే కదా, ఇంకా ఎవరికైనా ఇంతే కదా. మా ఆడపిల్ల అని కాదు, ఎవరు ఆడపిల్లలైనా ఇట్లే చేశారు కదా. అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సార్. మేము ఎంతో మందిని అడుగుతున్నాము, ఏం జరిగిందమ్మా అంటే మాకు తెలియదు. వచ్చింది పడుకుంది అంటున్నారు. రీజన్ చెప్పాలి కదా. వాళ్ళ అమ్మమ్మ 10:30కి ఫోన్ మాట్లాడింది. 2 minutesకే నేను కాల్ చేసిన, కంటిన్యూ 10 times చేసినాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతే 3 minutesకే నేను చేసిన. ఎందుకు ఫోన్ ఎత్తలేదు మా పాప? మీరేం పడుకుంది అంటున్నారు, నిద్దట్లో చనిపోయింది అంటున్నారు. మీరు ఎందుకు నోట్లకు పైపు వేసినారు, ముక్కులకు పైపు ఎందుకు వేసినారు? ఎందుకు వామిట్ అయింది, మోషన్ అయింది మా పాపకి? రక్తం కూడా ఉంది ముక్కులో? ఛాన్స్ సేపు తర్వాతకి వచ్చింది సార్. రక్తం అంతా వస్తూనే ఉంది, బ్లడ్ 2 hours తర్వాత. అంతకు మునిపి అయితే పైప్ వేసి వామిట్ అయింది. ఎందుకు అయింది? ఇక్కడే చనిపోతే మీరు అక్కడ ఎందుకు చూసినారు? పోనీ మాకు వస్తానే చెప్పాలి కదా. లోపల చనిపోయింది, అక్కడే లోపలికి అలవ్ చేయలే కదా. పిలిపించి అసలు మీరు కూడా కాల్ చేయలేదు. నేను కాల్ చేస్తేనే చెప్తున్నారు. మీరు అంత పట్టించుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు కాల్ చేసి చెప్పింటే మీరు పట్టించుకుంటున్నారులే అనుకుండేకి. మిమ్మల్ని నమ్మి ఇంట్లో ఆడపిల్లల్ని పంపిస్తే ఎంతమందిని ఇట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు. వారి కళల్లో బాధ చూస్తూ ఉన్నాం. వారి అమ్మ, తల్లి కానీ పిన్ని కానీ కళల్లో బాధ చూస్తాం. వారు బాధ దిగమింకొని మా అమ్మాయికి ఏమైనా చెప్పకుండా వీరు మీ కాల్ చేసి తప్పిస్తే చెప్పలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఇట్లా ఎవరికి జరగకూడదు, వేరే అన్యాయం ఎవరికి జరగకూడదు. తండ్రిని మనం మాట్లాడించేద్దాం. మీరు ఏం చెప్తారు అమ్మాయి మరణం గురించి? హాస్పిటల్లో వేధింపులే కారణమంటారా? ముందు రోజు వాళ్ళ మమ్మీ వచ్చింది సార్, పావులు మాట్లాడింది, ఏమగాలో తీసిచ్చింది, మళ్ళా బట్టలు తీసిచ్చింది వాళ్ళ అమ్మకి, తినే కావాలంటే తీసిచ్చింది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. మళ్ళీ పొద్దున్నే 9 గంటల ఫోన్లో మాట్లాడింది, పనికి పోదామా అని మాట్లాడింది వాళ్ళ అమ్మని. తర్వాత వాళ్ళ అవ్వకు ఫోన్ చేసి మాట్లాడించింది. అటు వరకు మాకు తెలుసు. అంతవరకు ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఒక సడన్గా కూడా చనిపోయింది. అంతే సార్. ఏం జరిగింది చెప్పట్లేదు, ఎవరు మాట్లాడాలా, అడిగితే చెప్పలా. అంతే సార్. మీకు ఏమడుతుంది? మీకు న్యాయం జరగాలి, ఇట్లా ఎవరికి జరగకూడదు అంటున్నారా? పిల్లలకి న్యాయం జరగాలి సార్. మా పాపకు జరిగినట్లు పాపకు కూడా జరగకూడదు. ఇప్పుడు మా పాప చనిపోయినట్టు వేరే ఎవరు కూడా మా అక్కడ హాస్పిటల్లో కానీ హాస్టల్లో కానీ ఎవరు చనిపోకూడదు అంటూ అనేది మా ధ్యేయం. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఖచ్చితంగా మా అమ్మాయికి ఏమైనా చెప్పి తీరేంత వరకు మేము ఇక్కడ విడిచిపెట్టుకోమని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం 4 Town PS నుంచి.